నేను ట్రై చేయనా? ఎస్ మాతాజీ, నేను చేశాను. ఓకే ఓకే. సో మనము ప్రీవియస్గా మనం 8th చాప్టర్ ఫినిష్ చేసుకున్నాము, భగవద్ విజ్ఞానం. సో ఇప్పుడు మనం 9th చాప్టర్ పరమ గుహ్య జ్ఞానం. సో ఇది ఈ శ్లోకం చూస్తున్నాము, చూద్దాము. ఒకసారి సో నేను రిసైట్ చేస్తాను, తర్వాత రిసైట్ చేయాలనుకున్న వాళ్ళు హ్యాండ్స్ రేస్ చేయండి. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రం ఇదోత్తమం ప్రత్యక్ష అవగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. అందరి దగ్గర బుక్స్ ఉన్నాయా? సో బుక్స్ ఓపెన్ చేసుకొని అది మనకి విడమర్చి మీనింగ్స్ ఉంటాయి కదా, సో అట్లా చదివితే మనకి ఈజీగా ఉంటుంది. ఎట్లా పదం ఎట్లా పలకాలి అది అదంతా. సో రాజవిద్యా రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం ప్రత్యక్ష అవగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. మాతాజీ ఎన్నోది ఇది? 9th చాప్టర్ 2nd శ్లోక మాతాజీ. ఓకే, హరే కృష్ణ. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రం ఇదం ఉత్తమం ప్రత్యక్ష ద్వారా అవగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. సో ఎవరైనా చదవాలనుకుంటున్నారా? హ్యాండ్స్ రేస్ చేస్తారా? వాళ్ళు చదువుతారా? మాతాజీ హ్యాండ్ రైస్ చేశారు. పావని మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ, దండత్వనం. ఎస్ మాతాజీ, ప్లీజ్. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షవాగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ విజయలక్ష్మి మాతాజీ. విజయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ, చదవండి. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ కృష్ణ కుమారి నరేంద్ర ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, 4 times చదవాలా? ఎస్ మాతాజీ, 4 times చదవండి. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మం సుసుఖం కర్తుమవ్యయం. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మం సుసుఖం కర్తుమవ్యయం. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మం సుసుఖం కర్తుమవ్యయం. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ పి సునీత స్నితిక మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ప్లీజ్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. 4 times మాతాజీ. ఎస్ మాతాజీ, 4 times చదవండి. రాజవిద్యా రాజు హోయం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం
कर्तुमव्ययम् राजविद्या राजगुह्यं हरे పవిత్రం. कृष्ण माताजी చదవండి. పవిత్రం. पवित्रमिदमुत्तमं प्रत्यक्षावगमं ఆవగమం धर्म्यं सुसुखं कर्तुमव्ययं కర్తుమవ్యయం. राजविद्या राजगुह्यं पवित्रमिदमुत्तमं प्रत्यक्षावगमं धर्म्यं सुसुखं कर्तुमव्ययं राजविद्या राजगुह्यं पवित्रमिदमुत्तमं प्रत्यक्षावगमं धर्म्यं सुसुखं कर्तुमव्ययम् హరే హరే కృష్ణ మాతాజీ. మీరు మీ దగ్గర భగవద్గీత పుస్తకం ఉందా? పుస్తకం ఒకవేళ ఉంది మాతాజీ. అవైలబుల్లో ఉంటే మీకు మీనింగ్స్ ఉంటాయి కదా, మీనింగ్స్ లో మనకి ఏంటి వర్డ్ టు వర్డ్ మీనింగ్స్ అప్పుడు వర్డ్ డివిజన్ చేస్తారనమాట. సో ఆ డివిజన్ చేసి మరి ఆ వర్డ్ చదివారనుకోండి క్లియర్ గా వస్తుంది అనమాట ప్రొనౌన్సియేషన్. ఇప్పుడు మీరు ఎక్కడ ప్రత్యక్షాగ్యవగమం అక్కడ కొంచెం తడపటిచ్చారు కదా, సో అక్కడ మీకు ఏంటంటే మీనింగ్స్ లో ప్రత్యక్ష అవగమం అని ఉంటుంది. సో విడదీసినప్పుడు మీకు ఈజీగా ప్రొనౌన్సియేషన్ వస్తుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇది మనం ఒక రైమ్ లాగా నేర్చుకున్నాం అనుకోండి, మనకి గుర్తు ఉండడం కూడా బాగుంటుంది నెక్స్ట్ మళ్ళీ ఈజీగా చెప్పడానికి. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ ఓకే నాగమణి మాతాజీ. మంచాల్. పద్మావతి మాతాజీ ఇంకొక నంబర్ హోస్ట్ చేయండి, అది మ్యూట్ అన్మ్యూట్ చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నాది ఇంకొక నంబర్ కూడా ఉంది. ఓకే ఓకే మాతాజీ. నాగమణి మంచాల మాతాజీ మీరు చదువుతారా? మాతాజీ చదువుతాను. హరే కృష్ణ. ప్రణామ్. ప్రణామ్ మాతాజీ, చదవండి. 4 times చదవాలా మాతాజీ? ఎస్ మాతాజీ. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. 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 థ్యాంక్ యూ హరే వెరీ కృష్ణ. మచ్ మాతాజీ, బాగా చదివారు. నెక్స్ట్ జయశ్రీ మాతాజీ. మాతాజీ దండాత్ ప్రణామ్. ధన్యవాద ప్రణామ్ మాతాజీ, ప్లీజ్ చదవండి. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్ష అవగహమం అంతేనా మాతాజీ? ప్రత్యక్ష అవగమం మాతాజీ. అవగమం ఎస్. అవగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్ష అవగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్ష అవగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్ష అవగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే హరే కృష్ణ మాతాజీ. సంధ్యా మాతాజీ. సంధ్యా మాతాజీ హరే కృష్ణ మాతాజీ. ఉన్నారా? సంధ్యా మాతాజీ ఉన్నారా? నేనేనండి మాత. ఓకే, ప్లీజ్ చదవండి మాతాజీ. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్ష అవగమం ధర్మం సుసుఖం కర్తుం అవ్యయం. హరే కృష్ణ మాతాజీ. ఓకే, సో ఎవరైనా ప్రయత్నిస్తారా? హరే కృష్ణ మాతాజీ. ఎస్ మాతాజీ.
राजविद्या राजगुह्यं पवित्रम् इदमुत्तमं प्रत्यक्षावगमं धर्म्यं सुसुखं कर्तुमव्ययम् हरे कृष्ण ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ ఎవరైనా ట్రై చేస్తారా? హరే కృష్ణ మాతాజీ, హరే చెప్పలే కృష్ణ. మాతాజీ. ఎస్ మాతాజీ. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. ఓకే మాతాజీ, వెరీ నైస్ మాతాజీ. నెక్స్ట్ ఎవరైనా చెప్పాలనుకుంటున్నారా? నెక్స్ట్ హరే కృష్ణ మాతాజీ, చదవాలా మాతాజీ? చదవండి. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్ష అవగమం ధర్మ్యం సుహృతం కర్తుమవ్యయం. హరే కృష్ణ మాతాజీ. ఓకే, జ్యోతి దానల కోట మీరు ట్రై చేస్తారా మాతాజీ? జ్యోతి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఓకే, ప్లీజ్ ట్రై చేయండి. రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్ష అవగమం ధర్మం సుసుఖం కర్తుమవ్యయం. హరే కృష్ణ మాతాజీ. ఓకే ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ ఇంకెవరైనా ట్రై చేస్తారా? కృష్ణ కుమారి నరేంద్ర. హరే కృష్ణ మాతాజీ. హరే ఎస్ మాతాజీ. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తవ్యయం. ఓకే మాతాజీ, హరే థ్యాంక్ యూ కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరైనా ట్రై చేస్తారా మాతాజీ? చెప్పాలనుకుంటున్నారా? విజయలక్ష్మి మాతాజీ, పావని కే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఓకే, ప్లీజ్ ట్రై చేయండి. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. హరే కృష్ణ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. హరే ధన్వస్మరణం. ఎస్ మాతాజీ, ప్లీజ్. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం ప్రత్యక్ష అవగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకెవరైనా లెవెల్ 2 ట్రై చేస్తారా? హరే కృష్ణ మాతాజీ. ఎస్ మాతాజీ, ప్లీజ్. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఇంకెవరైనా ట్రై చేయాలనుకుంటున్నారా? హరే కృష్ణ మాతాజీ, చదవాలా మాతాజీ? కృష్ణ మాతాజీ. ఎస్ మాతాజీ, ప్లీజ్ ఎనీ వన్. ఒకళ్ళు చదివిన తర్వాత ఒకళ్ళు చదవండి. చదవండి చదవండి మాతాజీ. జయశ్రీ మాతాజీ చదవండి. హరే కృష్ణ. ఓకే మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్ష అవగమం ధర్మం సుసుఖం కర్తుమవ్యయం. హరే కృష్ణ థ్యాంక్ మాతాజీ. యూ, వెల్ ట్రైడ్ మాతాజీ. నెక్స్ట్ థ్యాంక్ హరే యూ కృష్ణ మాతాజీ. స్మితిక మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఎస్ ప్లీజ్ ట్రై మాతాజీ. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్ష అవగమం ధర్మ్యం సుసుఖం కర్తమవ్యయం. ఓకే, వెరీ గుడ్ మాతాజీ, థ్యాంక్ యూ. హరే నెక్స్ట్ కృష్ణ ఇంకెవరైనా? సంధ్యా మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్ష అవగమం ధర్మం సుసుఖం కర్తుమవ్యయం. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. జీవిఎన్ దాస్ ప్రభుజీ. హరే కృష్ణ.
जीवीएन दास प्रभु जी। हरे हरे कृष्ण माता जी। राजविद्या राजगुह्यं पवित्रमिदमुत्तमम् प्रत्यक्षावगमं धर्म्यं सुसुखं कर्तुमव्ययम् Thank you, Prabhuji. Yes, ma'am. हरे कृष्ण। हरे कृष्ण माताजी and प्रभु जी level 3 చేయాలనుకున్న వాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయరా? హరే కృష్ణ. हरे कृष्ण माता जी। राजविद्या राजगुह्यं पवित्रमिदमुत्तमं प्रत्यक्षामिवगमं धर्म्यं सुसुखं कर्तुमव्ययम्। हरे कृष्ण। कर्तुमव्ययम्। जय श्री माताजी। हरे कृष्ण। हरे कृष्ण माताजी धन्यवाद प्रणाम राजविद्या राजगुह्यं पवित्रमिदमुत्तमं प्रत्यक्ष अवगमं धर्म्यं सुसुखं कर्तुमव्ययम् हरे कृष्ण माताजी कृष्ण हरे कुमार कृष्ण माताजी हरे कृष्ण। हरे कृष्ण माताजी राजविद्या राजगुह्यं पवित्रमिदमुत्तमं प्रत्यक्षावगमं धर्म्यं सुसुखं कर्तुमव्ययम् हरे कृष्ण माताजी हरे कृष्ण नागमणि माताजी। हरे कृष्ण माताजी। राजविद्या राजगुह्यं पवित्रम् इदमुत्तमम् प्रत्यक्षावगमं धर्म्यं सुसुखं कर्तुमव्ययम्। ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. ట్రై చేశారు మాతాజీ మాతాజీ. ఇంకా లాస్ట్ది పెడతారా? 4th లెవెల్. ఓకే ఓకే. విజయలక్ష్మి మాతాజీ, లక్ష్మి हरे మాతాజీ. कृष्ण माता। ఓకే మాతాజీ, हरे ప్లీజ్. कृष्ण माता। राजविद्या राजगुह्यं पवित्रमिदमुत्तमं प्रत्यक्षावगमं धर्म्यं सुसुखं कर्तुमव्ययम् हरे कृष्ण। థ్యాంక్ యూ మాతాజీ, నైస్ మాతాజీ. లక్ష్మి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ప్లీజ్ ట్రై చేయండి. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. హరే కృష్ణ నైస్ మాతాజీ. మాతాజీ, ట్యూన్ లో నేర్చుకున్నారు, బాగుంది. నెక్స్ట్ థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ జయశ్రీ మాతాజీ, हरे कृष्ण माताजी ప్లీజ్. राजविद्या राजगुह्यं पवित्रमिदमुत्तमं प्रत्यक्ष अवगमं धर्म्यं सुसुखं कर्तुमव्ययम् వెరీ గుడ్ మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ నాగమణి మంచాల మాతాజీ. हरे कृष्ण माताजी। ప్లీజ్ చెప్పండి మాతాజీ. राजविद्या राजविद्या राजगुह्यं पवित्रम् इदमुत्तमं प्रत्यक्षावगमं धर्म्यं सुसुखं कर्तुमव्ययम्। हरे कृष्ण। ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ పావని మాతాజీ. हरे कृष्ण माताजी దండవనం। ధన్యవాదాలు మాతాజీ. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం ప్రత్యక్షం అవగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. థ్యాంక్ యూ మాతాజీ, బాగా రిసైడ్ చేశారు. నెక్స్ట్ ఇప్పుడు మనం శ్లోకం, శ్రీదేవి మాతాజీ శ్లోకం షేర్ చేస్తారా? శ్లోకం ఇంకా అనువాదం. శ్రీ
ఆ, ఎవరైనా అనువాదం చదువుతారా? మాతాజీ నేను చదువుతాను. హరే కృష్ణ ఓకే, ప్లీజ్ హరే కృష్ణ. చదవండి. ఓకే, ప్లీజ్ చదవండి. అనువాదము. ఈ జ్ఞానము విద్యలకెల్లా రాజు వంటిది. ఒక్క నిమిషం. ఈ జ్ఞానము విద్యలకెల్లా రాజు వంటిది. సర్వ రహస్యములలో పరమ రహస్యమైనది. పరమ పవిత్రమైన ఈ జ్ఞానము అనుభవపూర్వకముగా ఆత్మ యొక్క ప్రత్యక్ష జ్ఞానమును కలుగజేయుటచే ధర్మం యొక్క పరిపూర్ణ స్థితి అయి ఉన్నది. ఇది శాశ్వతమైనది మరియు ఆచరించుటకు మిక్కిలి సౌఖ్యకరమైనది. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు మనము దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాము. సో మనం ఇప్పటివరకు చదువుకున్నాము, ఇది చాలా టాప్ సీక్రెట్ నాలెడ్జ్ అని చెప్పేసి మనకి కృష్ణ చెప్తున్నారు. సో మనం ప్రీవియస్గా 8th చాప్టర్లో భగవత్ ప్రాప్తి నేర్చుకున్నాం. డివోషన్ మనం ఎట్లా అటైన్ చేయగలుగుతాము అనేది మనం నేర్చుకున్నాము. సో ఇప్పుడు ఇక్కడ మనకి కృష్ణ ఏం చెప్తున్నారంటే ఇది చాలా టాప్ సీక్రెట్. ఏంటి సీక్రెట్, ఎట్లాంటి సీక్రెట్ అది మనం తెలుసుకుందాం. ఏంటంటే మనకి ఆత్మ గురించి చెప్తుందన్నమాట. ఈ శ్లోకంలో మనకి కృష్ణ ఏం చెప్తున్నారంటే ఆత్మ గురించి చెప్తున్నారు. ఇది ఆత్మ జ్ఞానం అనేది పరమ గుహ్యమైన నాలెడ్జ్ అని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు మనకి బాహ్యంగా చాలా మెడికల్ సైన్సెస్లో ఇప్పుడు జాగ్రఫీ అట్లా మనకి బాహ్యంగా ఉండే నాలెడ్జ్ మనకి ఏంటంటే జస్ట్ దేహావసరాలకి ఉపయోగపడే నాలెడ్జ్ కాకుండా మనకి ఆత్మ గురించి తెలుసుకోవడము, ఆత్మ తర్వాత ఏంటి, మనకి బాడీ మెటీరియల్, ఇప్పుడు ఈ బాడీ ఏంటి మనకి తెలుసు. ఇప్పుడు మనకి ఈ జస్ట్ పంచభూతాలతో తయారైంది మన దేహము. మనం ఆల్రెడీ ప్రీవియస్గా 2nd చాప్టర్లో కూడా నేర్చుకున్నాము ఆత్మ అనేది ఏంటి, దాని లక్షణాలు ఏంటి. ఎవరైనా ట్రై చేస్తారా? ఆత్మ యొక్క లక్షణాలు ఏంటి చెప్తారా? పర్వాలేదు, మీకు ఏది తెలిస్తే అది చెప్పండి, ప్రయత్నించండి, నో ప్రాబ్లం. ఓకే ఓకే. సో ఆ ఆత్మ ఏంటి? శాశ్వతమైనది. అంటే ఏంటి? ఎటర్నల్. దానికి చావు అనేది, మరణం అనేది ఉండదు, పుట్టుక అనేది హరే ఉండదు. కృష్ణ. హరే Yes, కృష్ణ. మాతాజీ, you want to ఆత్మ say అనేది something? శాశ్వతమైనది. అది ఎండకు ఎండదు, గాలికి తడవదు, వానకు తడవదు, గాలికి డ్రై Yes, కాదు. ఇంకోటి ఎస్ మాతాజీ. దాన్ని ఎవ్వరు నాశనం చేయలేరు, దాన్ని కాల్చలేరు, కట్ చేయలేరు పీసెస్ లాగా. సో అదంతా మనకి కృష్ణ చెప్పారు 2nd చాప్టర్లో. సో అలాంటి ఆత్మని అసలు ఎలా మనం ఉద్ధరించగలుగుతాము, దాని పర్ఫెక్ట్ డెస్టినేషన్ ఏంటి? ఇప్పుడు మనకి బాహ్యంగా చాలా డెస్టినేషన్స్ ఉంటాయి. ఓకే, నేను ఇది సాధించాలి అని అంటే మనం ఏమేమి స్టెప్ బై స్టెప్ గ్రాడ్యువల్గా ఏది చేస్తే మనం ఈ గోల్కి రీచ్ అవుతాం. సపోజ్ డాక్టర్ అవ్వాలి అంటే ఏంటి, మనకి స్టార్టింగ్ నుంచి మన పిల్లల్ని మనము ఆ రేంజ్లో మనము ఆ ఫోకస్ లాగా పెంచుతాం అనమాట. డాక్టర్ అవ్వాలంటే ఈ సబ్జెక్ట్స్ చదువుకోవాలి, ఇలా చేయాలి అని చెప్పేసి. సో అదే విధంగా ఆత్మ పురోగమించడానికి మనము అట్లాంటి నాలెడ్జ్ మనం తెలుసుకోవాలి. అది ఆ నాలెడ్జ్ ఏదైతే ఉందో అది పరమ గుహ్యమైనది అని మనకి కృష్ణ ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ మనకి ఇప్పుడు వేదాలలో సారము, ఇప్పుడు మనకి చతుర్వేదాలు ఉన్నాయి. చతుర్వేదాలలో ఒక్కో ఋషి ఒక్కొక్క వేదంకి చెప్పారనమాట. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అట్లాగా. సో ఈ వేదవ్యాస మహాముని చెప్తున్నారు, ఇంకా కృష్ణ చెప్తున్నారు. సో వేదాలలో మనకి భగవద్గీత ఏంటి? పంచమ వేదంగా భావిస్తారు.
సో పంచమ వేదంగా ఇందులో మనకి టాప్ సీక్రెట్ ఆత్మ ఎలా ఉద్ధరింపబడాలి అని డైరెక్ట్గా మనకి వాళ్ళు వీళ్ళు కాకుండా కృష్ణనే చెప్తున్నారు అన్నమాట. కృష్ణ చెప్తున్నారు, మనకి ప్రభుపాదులు అది మనకి అర్థమయ్యే రీతిలో మనలాంటి సామాన్యులు కూడా అర్థం చేసుకొని తెలుసుకొని ఆచరించదగిన విధిలో మనకి ప్రభుపాద్ గారు అందించారు. సో మనం ప్రభుపాద్ గారికి చాలా రుణపడి ఉన్నాం అనమాట. సో ప్రభుపాద్ గారికి జై. సో మనం ఇప్పుడు చూద్దాం, ఇంకా కొంచెం డీప్గా వెళ్దాం. సో ఫస్ట్ మనం ఈ శ్లోకం నుంచి మనం ఏమేమి నేర్చుకుంటామంటే అసలు శరీరం అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, తర్వాత మరణం తర్వాత సోల్ యొక్క ప్రయాణం ఎలా ఉంటుంది అదొకటి తెలుసుకుందాము. నెక్స్ట్ మనకి వివిధ శ్లోకాలు, ప్రీవియస్ శ్లోకాలు అంటే 7th చాప్టర్లో 6th చాప్టర్లో మనకి కృష్ణ ఏం చెప్పారు ఆత్మ గురించి. మనం ఫస్ట్ నుంచి చూసుకుంటూ ఉంటే ఆత్మ గురించి మనకి ఇంత నాలెడ్జ్ చెప్తున్నాం. ఇప్పుడు ఏదైనా వస్తువు మనము సపోజ్ ఫోన్ కానివ్వండి, కంప్యూటర్ కానివ్వండి, దాని అన్నిటికీ మాన్యువల్స్ ఉంటాయి. సో సిమిలర్లీ మనకి ఇప్పుడు ఈ హ్యూమన్ బాడీ కూడా ఇది ఒక మనకి ఎలా అంటే ఈ ఆత్మని నడిపించడానికి ఒక సోల్, ఇది ఒక బాడీ అనమాట. కార్కి ఇంజిన్ ఎట్లా, సో అట్లా కార్ బాడీ లాగా మన దేహం అనమాట. సో ఈ ఆత్మని మనం ఎట్లా నడిపించాలి, దాన్ని మనము ఈజీగా తీసుకోలేమన్నమాట. జస్ట్ త్రో అండ్ ఈజీగా త్రో చేసేలాగా యూజ్ అండ్ త్రో లాగా కాకుండా మనం ఎట్లా పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి ఈ సోల్ని, అది సీక్రెట్ నాలెడ్జ్ అనమాట. సో ఆ నాలెడ్జ్ గురించి మనకి ఇక్కడ కృష్ణ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అది ఎట్లా తెలుసుకోవాలి అనేది మనకు చెప్తున్నారు అనమాట. సో ఎలా చెప్పారు, అది ఎలా మనకి పురాణాల్లో ఇతిహాసాలు అంటే మనకి సేమ్ యాక్సిటీస్ జరిగినవి అనమాట. మన రామాయణం కానీ మహాభారతం కానీ వాటిని ఇతిహాసాలు అంటే యాజ్ యూజువల్గా అవి జరిగినవి. అవి వాళ్ళలో ఒక్కొక్కళ్ళు మనకి ఋషుల స్టోరీస్ కానీ ఏవైనా మనకి ఎలా ఉంటాయంటే మనం ఎట్లా పురోగమించాలి, ఆత్మ వైపుకి ఎట్లా సక్సెస్ అవ్వాలి. మనకి డెఫినెట్గా మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో నో వన్ ఈజ్ పర్ఫెక్ట్. సో అందరూ పర్ఫెక్ట్గా ఉండరు. సో ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళు ఎలా గట్టెక్కారు, వాళ్ళు ఎలా అధిగమించి ముందుకు వెళ్ళారు, ఆత్మ వైపు ఎలా సక్సెస్గా ప్రయత్నించారు, అవన్నీ కూడా మనకి ఇతిహాసాల్లో పురాణాల్లో అవన్నీ చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ తెలుసుకుంటాం అనమాట. ఫైనల్గా ఈ భక్తి యోగా పాత్ ఎందుకు మనకి అక్కడ శ్లోకంలో నేర్చుకున్నాం కదా, సుసుఖం కర్తుం అవ్యయం, ఎందుకు అది సుసుఖం అని చెప్పేసి మనం తెలుసుకుంటాం. మనం ఈ శ్లోకంలో మనం ఈ నాలెడ్జ్ మనం తెలుసుకుంటాము. సో అవి మనం ట్రై చేద్దాం తెలుసుకోవడానికి. సో ఫస్ట్ ఏం చెప్తున్నారు, సో సోల్ వచ్చేసి అది పర్మనెంట్, అది శాశ్వతమైనది అనమాట. దాన్ని ఎవ్వరూ ఛేదించలేరు, కట్ చేయలేరు. దాన్ని ఎవరు దానికి పుట్టుక ఉండదు, మరణం ఉండదు. మరణం ఉండదు అనమాట. సో అది మనం తెలుసుకుంటున్నాం. నెక్స్ట్ ఏంటంటే మనకి ఏంటంటే పద్మపురాణంలో కూడా ఇప్పుడు కొంతమంది ఏం చెప్తారంటే జస్ట్ మరణించిన తర్వాత సోలు ఐక్యం అయిపోయింది, పరమాత్మలో ఐక్యం అయిపోతుంది, లీనం అయిపోతుంది అని చెప్పేసి అని అంటారు. సో దీన్ని గురించి మీరు ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు ఆ సెంటెన్స్ని? అందరికీ హరే కృష్ణ పరమాత్మలో మాతాజీ. ఐక్యం అయిపోదు మాతాజీ. భక్తి చేసిన దాన్ని బట్టి జన్మ అంటూ అలా వస్తూ ఉంటది. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకున్న తర్వాత మనం అలా మాట్లాడుతున్నాం. కాకపోతే నార్మల్గా అందరూ జనాలు జస్ట్ అపోహ ఎలా ఉంటుంది అంటే ఓకే భగవత్లో ఐక్యం అయిపోతారు, ఇంకా అయిపోయింది అని చెప్పేసి అనుకుంటారు. కానీ అలా కాదనమాట. మనం చేసే కర్మలు ఎంత జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు మనం ఇంకొకరిని మాట అన్నా కూడా మనల్ని ఏదైనా జీవికి హానికరం చేయకుండా ఎంత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి మనకి చెప్తున్నారన్నమాట కృష్ణ. మనకి పాపాలు ఉంటాయి, మనము ఏం పాపం చేశామో ఆ కర్మ అనుసారం మనము ఆ బాడీకి మనకి విధించబడుతుంది అనమాట. సో కొన్ని కర్మలు ఎలా పాపాలు ఉంటాయంటే సంచిత కర్మలు అని మనకి ఇక్కడ ఈ శ్లోకంలో చాలా క్లియర్గా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు తప్పకుండా అందరూ ఇది చాలా వివరంగా ప్రభుపాద్ గారు చాలా బాగా రాశారు. మీరు అది ఖచ్చితంగా చదవండి. అందరూ పెద్దగా ఉన్నది అని కాకుండా మీరు టైం తీసుకొని చదువుకోండి. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అక్కడ ఏంటంటే పాపాలు 3 టైప్స్ ఉంటాయని, ఒకటి ఇప్పుడు మనకి సపోజ్ మనం ఒక ట్రీ ఎగ్జాంపుల్
ఎగ్జాంపుల్ ఇందులో ఇచ్చారు ప్రభుపాద్ గారు ఆల్రెడీ, అదే తీసుకుందాము. ఇప్పుడు మనకు ఒక చెట్టు నాటాలనుకోండి, విత్తనం వేస్తాం. విత్తనం వేసిన తర్వాత అది చిన్నగా ఫస్ట్ కొంచెం పెరుగుతుంది, తర్వాత చిన్న హైట్లో వస్తుంది, మొలకొస్తుంది, తర్వాత కొమ్మ కొంచెం కొంచెం చిన్న ప్లాంట్ అవుతుంది, తర్వాత ట్రీ లాగా పెద్ద చెట్టు అవుతుంది. తర్వాత మనకి ఫ్రూట్స్, ఫ్లవర్స్ అవన్నీ వస్తాయి. సో అట్లానే మన పాపాలు కూడా ఫస్ట్ బీజ రూపంలో ఉంటాయి, కొన్ని ఆల్రెడీ పక్వమై ఉంటాయి అన్నమాట. ఇంకొన్ని ఏంటంటే ఆల్రెడీ మనం వాటిని ఫలాలు అనుభవిస్తూ ఉంటాం, వాటిని సుఖం కానివ్వండి, దుఃఖం కానివ్వండి. కొన్ని చేస్తే మనకేంటి సుఖం వస్తుంది. ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా దానాలు చేసి మంచి పనులు చేసి సేవ చేసామనుకోండి, పుణ్యం వస్తుంది, సో సుఖపడతాం, కొంచెం హ్యాపీగా ఉంటాం. తర్వాత ఏదైనా పాప పనులు చేసామనుకోండి, దుఃఖం వస్తుంది, సో అప్పుడు దుఃఖపడతాం అనమాట. సో అలా ఉంటుంది. దాన్ని బట్టి అనుగుణంగా మనకి బాడీ ఏర్పడుతుంది, బాడీ ఇవ్వబడుతుంది అని చెప్పేసి మనకి కృష్ణ చెప్తున్నారు అనమాట. దేవుళ్ళలో లీనమైపోవడం అది మాయావాద సిద్ధాంతం అని చెప్తారు. మాయావాద సిద్ధాంతం ఏంటంటే లీనమైపోతుంది అంటారు. అది లీనం అనేది అవ్వదు. మనకి మా విశ్వనాథ్ చక్రవర్తి గారు చెప్తారు. ఇప్పుడు సపోజ్ ఒక ఫారెస్ట్ ఉందనుకోండి, గ్రీన్ ఫారెస్ట్ ఉంది, మొత్తం కంప్లీట్ గ్రీన్ ఫారెస్ట్ ఉంది. గ్రీన్ ఫారెస్ట్లో మనకి గ్రీన్ ప్యారెట్ ఉంది. అది మనకి జస్ట్ నార్మల్గా వాల్ పైన ఉందనుకోండి, అది కనిపిస్తుంది, అది గ్రీన్ ప్యారెట్ అని చెప్పేసి. అది చెట్టు పైన ఉందనుకోండి, గ్రీన్ మొత్తం మనకి ఎలా అంటే గుబురుగా చెట్లు ఉంటాయి కదా, పచ్చగా ఫారెస్ట్లో మనం అడవిలో చూసామనుకోండి, గుబురుగా చెట్లు ఉంటాయి. ఆ చెట్ల మీద అది ఆ పక్షి వాలిందనుకోండి, అసలు మనకు కనిపించదు. జస్ట్ మనం క్లాప్ చేసామనుకోండి, అది బయటకు వస్తుంది. అప్పుడు మనం అనుకుంటాము ఓకే ఇది చెట్టు, దానిపైన చిలక ఉంది అని. సో సిమిలర్లీ ఆత్మ పరమాత్మ ఎప్పుడూ లీనం అవ్వదు, అది సపరేట్ అన్నమాట. పరమాత్మ అనేది వేరు, ఆత్మ అనేది వేరు. జీవుడు జీవుల్లానే ఉంటాడు, పరమాత్మ ఆయన ఫీచర్స్ వేరు, ఆత్మ ఫీచర్స్ వేరు. ఓన్లీ మనకి కోయిన్సిడెన్స్ అయ్యేది ఏంటి అంటే ఆత్మ సచ్చిదానంద రూపం, పరమాత్మ ఫీచర్తో మన ఆత్మ సచ్చిదానందం. సో సచ్చిదానందము అంటే ఏంటి? సత్యం ఎప్పుడు ఉంటుంది, నెక్స్ట్ అంటే నాలెడ్జ్ ఉంటుంది, ఆనందం ఎప్పుడు ఆనందం అయ్యేది ఆత్మ అన్నమాట. జస్ట్ మనం ఇట్లా ఈ బాహ్య ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఇది త్రిగుణాలతో కూడి ఉంటుంది కాబట్టి అది మనం ఎప్పుడైతే దాంతో ఇది నేను, ఇది నా బాడీ, ఇది నాకు ఇది వర్తిస్తుంది అని చెప్పినప్పుడు మనం కష్టం పడడం, సుఖపడడం అవుతుంది. బట్ నార్మల్గా అయితే ఆత్మకు అవేమీ అంటవు. ఇప్పుడు ఆత్మ ఇందాకనే మనం అనుకున్నాం, ఆత్మ ఏంటి కట్ చేయదు, దాన్ని ఎవరు చంపలేరు, గాలితో ఆర్పలేరు అనేసి మనం కాల్చలేరు అగ్నితో అని చెప్పేసి తెలుసుకున్నాం. అట్లాంటప్పుడు ఆత్మకి అదేంటి సుఖము కష్టము ఎలా వస్తుంది? రాదు. బట్ మనం ఎప్పుడైతే బాడీని సోల్ని కనెక్ట్ చేసేసి మనం ఇది బాడీతో సంబంధంతో మాట్లాడతామో అలాంటప్పుడు మనకి కష్టము సుఖము కలుగుతుంది అనమాట. సో సిమిలర్లీ అదే విధంగా మాయావాద సిద్ధాంతం ప్రకారం ఏం చెప్తారంటే ఆత్మ లీనమైపోతుంది, బ్రహ్మజ్యోతిలో ఐక్యమైపోతుంది అని చెప్తారు. బట్ అది నెవర్ హ్యాపెన్స్ అనమాట. ఆత్మ అనేది దాని క్వాలిటీస్ ఏంటంటే అది సచ్చిదానందము, అది ఎప్పుడు ఏంటంటే ఇంకొకరికి సర్వీస్ చేయాలి అని చూస్తుంది, ఎవరికైనా అట్రాక్షన్ అవ్వాలి అని అనుకుంటుంది అనమాట. దాని క్వాలిటీస్ అట్లాంటివి. అది సర్వీస్ చేయడం అని, ఇంకో దానికి అట్రాక్ట్ అవ్వడము, అది దాని క్వాలిటీస్ అనమాట. సో అప్పుడు మనము దానికి పర్ఫెక్ట్ ఇవ్వాలి అనమాట. ఇప్పుడు దానికి పర్ఫెక్ట్ ఆధారం ఇవ్వాలి. లేదనుకోండి, ఇప్పుడు మనం చూస్తున్నాం జనరల్గా అందరూ కుక్కను పెంచుకోవడము, దాని మీద ప్రేమ పెంచుకోవడం, దానికి సేవ చేసుకోవడం అట్లా చేస్తున్నారు. అట్లా కాకుండా మనము ఎవరు పర్ఫెక్ట్గా మనం దేని మీద అట్రాక్ట్ అవ్వాలి. ఇప్పుడు కృష్ణ పెట్టుకుందాం, సపోజ్ కృష్ణ భగవంతుడిని పెట్టుకుందాం, భగవంతుడి పైన మనం ప్రేమ పెంచుకోవడం, భగవంతుడి పైన అట్రాక్ట్ అవ్వాలి. ఆ అట్రాక్షన్ మన సోల్ క్వాలిటీ అది. సో దాని నేచర్ ప్రకారం దాని న్యాచురల్ టెండెన్సీ ఏంటంటే సేవ చేయడం అనమాట. సహజంగా దానికి ఏంటంటే ఎవరికైనా ఇప్పుడు తల్లి ఉందనుకోండి, పిల్లలకి సేవ చేసి వాళ్ళకి ఇష్టమైనవి వండి పెట్టాలని దానికి ఆనందపడుతుంది. అలా అందులో అనుభూతి చెందుతుంది, ఆనందం పొందుతుంది. మా పిల్లలు తిన్నారు, వాళ్ళకి ఇష్టమైన చేసి పెట్టాను అని చెప్పేసి వాళ్ళ అమ్మ చాలా బాగుంది అని. అట్లాగే మనకి సేవ న్యాచురల్ టెండెన్సీ ఏంటంటే మనం సేవ చేసుకోవడం. నెక్స్ట్ న్యాచురల్గా ఎవరినైనా ఆకర్షింపబడడం. ఇప్పుడు ఆకర్షణ అంటే ఇప్పుడు మనము కుక్క మీద, పిల్లి మీద, వీటి మీద పెట్టుకునే కన్నా మనం కృష్ణ పైన ఆకర్షణ పెంచుకోవాలి, రాధాకృష్ణుల పైన ఆకర్షణ పెంచుకోవడం. ఏ భావంతో అయినా పర్వాలేదు. మనకి 5 భావాలు చెప్తారు మనకి కృష్ణ. వాత్సల్య భావంతో, దాస్య భావంతో, మాధుర్య భావంలో, సాఖ్య భావము, శాంత భావము. సో అలా అన్నమాట.
సో అట్లా ఆ భావాల్లో ఏదో ఒక భావంతో మనము భగవంతుడి పైన ప్రేమ పెంచుకోవడము, భగవత్ సేవ చేసుకోవడం అంటే మనం ప్రసాదం వండి ప్రీతిగా ఇప్పుడు జనరల్‌గా నార్మల్‌గా మనం ఏం చేస్తాము, మా బాబుకి ఇది ఇష్టము, నేను ఇట్లా చేస్తాను, ఇలా చేస్తే వాడికి నచ్చుతుంది అని చెప్పేసుకొని చేస్తాం. అది మనం ఏంటంటే ఆ థాట్ ప్రాసెస్ చేంజ్ అవుతుంది. ఎప్పుడైతే మనం భక్తిలో ఉంటామో ఆ థాట్ ప్రాసెస్ ఓకే. నేనిప్పుడు కృష్ణ కోసం చేస్తున్నాను. సో పవిత్రంగా నీట్‌గా స్నానం చేసి అంతా కిచెన్ అంతా ముందుగానే క్లీన్ చేసేసుకొని నీట్‌గా స్నానం చేసేసి అది చేస్తామనమాట అట్లా. కృష్ణ ఇక్కడ మీకేం చెప్తున్నారంటే, కృష్ణ ఈ శ్లోకంలోనే చెప్తారు. మనం ఏది ఇచ్చినా యాక్సెప్ట్ చేస్తారు. యాక్చువల్‌గా ఆయన ఆయనకి షడైశ్వర్యాలు ఉన్నాయి. ఆయనకి ఆయన మన నుంచి తీసుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు. బట్ ఎప్పుడైతే మనము ప్రీతితో, భక్తితో మనము చేసి పెడతామో, ఓకే. వీళ్ళు నా గురించి చేసి పెట్టారు. ఇప్పుడు సపోజ్ మన పిల్లలే ఉన్నారు. వాళ్ళు వాళ్ళకి ప్రైజ్ మనీ వచ్చాయి. వాళ్ళు కొనుక్కొని తినేసేయకుండా, వాళ్ళు కొనుక్కొని మనకి షేర్ చేసి వాళ్ళు తిన్నారనుకోండి, అప్పుడు హ్యాపీ ఫీల్ అవుతామనమాట. ఓకే. అఫ్‌కోర్స్ మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేయం వాళ్ళ దగ్గర నుంచి. బట్ వాళ్ళు మనకి ఇచ్చి తిన్నారనుకోండి, అదొక సాటిస్ఫాక్షన్. ఓకే. వీడు నన్ను గుర్తుపెట్టుకున్నాడు, నాకు రెస్పెక్ట్ ఇస్తున్నాడు అని చెప్పేసి కొంచెం ఫీల్ అవుతామనమాట. ఓకే. వీడు చేస్తున్నాడు అని చెప్పి. అట్లాగా భగవంతుడు కూడా మనల నుంచి ఏది ఆశించడు. ఆయనకు కావాల్సింది ఏంటంటే శుద్ధమైన ప్రేమ, భక్తి భావనలతో మనకి ఎట్లా చేస్తున్నారు. మనం చాలా ఎగ్జాంపుల్స్ చూస్తాం ఇతిహాసాల్లో. విదుర మహారాజ్ ఆయన కృష్ణ దుర్యోధనుడు ఆఫర్ చేశాడు. నేను ఆహ్వానిస్తున్నాను అని చెప్పేసి మొత్తం అన్ని వెరైటీస్ చేపిచ్చేస్తాడు సర్వెంట్స్‌తో అంతా చేపిచ్చేస్తాడు. నెక్స్ట్ విదుడు ఒక జస్ట్ ఆయన చాలా సింపుల్‌గా, హంబుల్‌గా ఉంటారు. ఆయన వినయంగా ఉంటారనమాట. ఆయన ఎంత సింపుల్ లివింగ్ అంటే ఇంకా ఆయన అంత మంత్రి ప్రైమ్ మినిస్టర్ పోస్ట్‌లో ఉన్నా సరే, ఆయన జస్ట్ ఆ దుర్యోధన భవనం దగ్గర కాకుండా పక్కన ఒక గుడిసెలో ఉంటారాయన. అక్కడ ఉండి కృష్ణ వాళ్ళ ఇంటికెళ్తారనమాట. సో, కృష్ణకి ప్రాపర్టీస్ అవన్నీ అవసరం లేదు. ఆయన షడైశ్వర్యాలు. ఆయనకి ఐశ్వర్యం ఉంది, కీర్తి ఉంది, అన్నీ ఉన్నాయి. వైరాగ్యం ఉంది, అందం ఉంది. సో, ప్రతీదీ ఉంది ఆయన దగ్గర ఫుల్‌గా. సో, ఆయనకేం అవసరం లేదు. సో, ఆయన చూసేదేంటంటే మన ప్రేమ, మనం ఎంత భక్తి, ఎంత వినయంగా ఉన్నామా అనేది మాత్రమే చూస్తారు. సో, అప్పుడు విదుర మహారాజ్‌కెళ్తారు. ఆయన ప్రేమతో ఆయనని చూస్తూ, ఆయన భావంతో అరటిపండు పెట్టడం మానేసి తొక్కబెడతారు. ఆయన స్వీకరిస్తారది. అట్లా అన్నమాట. సో, మన భావము, మన భక్తి అనేది చాలా ఇంపార్టెంట్. సో, అది ఇంపార్టెంట్. పత్రం, పుష్పం, ఫలం, తోయం అని యోమ, భక్త్యా ప్రయచ్చ అది చెప్తారన్నమాట. ఇక్కడే 9థ్ చాప్టర్‌లోనే అని మనకొస్తుంది. సో, అది గూడా చెప్తారన్నమాట. సో, మనం అది ఇంపార్టెంట్. భక్తి, ప్రేమ, శ్రద్ధ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఏం చెప్తున్నారంటే, సో, మనం పాపాల గురించి తెలుసుకున్నాము. అవన్నీ ఎలా వస్తాయి అని తెలుసుకున్నాము. సో, ఈ శ్లోకంలో మనకేం చెప్తున్నారంటే ఆహ్, ఎలా ఇది చాలా ఇంపార్టెంట్. డివోషనల్ సర్వీస్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నారు. ఇప్పుడు ముందుగా మనం తెలుసుకున్నాము జ్ఞానయోగము, కర్మయోగము, అష్టాంగ యోగము వీటన్నిటికీ కాకుండా ఎందుకు ఇది సుసుఖము, కర్తుమవ్యయం అని చెప్తున్నారు. చాలా ఈజీ పాత్ అని ఎందుకు చెప్తున్నారు అనేది తెలుసుకుందాం. సో, ఇప్పుడు జ్ఞానయోగం ఉంది. ఆహ్ కర్మయోగం ఉంది. సో, అవన్నీట్లో మనం సాధించలేనిది భక్తి యోగం ద్వారా ఎందుకు సాధిస్తాము? ఎందుకు అది ఈజీ అనేది తెలుసుకుందాం. సో, మనం ఇప్పుడు భక్తిలో ఏం చేస్తాము? ఇప్పుడు మనము ఇది ఆల్రెడీ ఇక్కడ ఇచ్చారు. ఇట్లా ఈ భగవద్గీత ఈ శ్లోకంలో ఎగ్జాంపుల్ ఇచ్చారు ప్రభుపాద్ గారు. దాని ద్వారానే తెలుసుకోవడానికి ఈజీగా ట్రై చేద్దాం. నారద ముని ఎగ్జాంపుల్ ఇచ్చారు. నారద ముని ఏం చేస్తారు ఇక్కడ? నారద ముని ఒక వేశ్యాపుత్రుడనమాట. ఒక దాసీపుత్రుడు ఒక దాసీపుత్రుడనమాట ఆయన. ఆయన దాసీపుత్రుడు అయినప్పుడు ఆవిడ అందరి ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటారు. ఒకసారి చాతుర్మాసం వస్తుంది. చాతుర్మాసం వస్తే మీకు తెలుసు కదా! సో, వర్షాకాలం కాబట్టి ఋషులు అటు ఇటు తిరగకుండా ఒకే చోట ఉండి వాళ్ళ సాధన కొనసాగిస్తారు. సో, వాళ్ళ సాధన కొనసాగించినప్పుడు ఒకసారి ఈవిడకి అవకాశం వస్తుందనమాట. పాపం ఈవిడ చెప్తారు, "నేను ఇట్లా దాసి పని చేస్తానండి. నాకున్నంతలో నేను మిమ్మల్ని చూసుకోగలుగుతాను. ఇక్కడికి రండి" అని చెప్పేసి చెప్తుంది. "మా ఇంటికి రండి" అని. అప్పుడు వాళ్ళు అక్కడ వస్తారు. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేసినప్పుడు వాళ్ళు
మా నారద ముని కూడా ఉంటారనమాట. నారద ముని కూడా ఉండి ఆయన సేవ చేస్తారనమాట. ఆయన కూడా వాళ్ళ అమ్మని అనుగమిస్తూ సేవ చేస్తారు. సో ఇక్కడ మనకి నోట్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, సో మనం పిల్లలకి ఇప్పటి నుంచే మనం పేరెంట్స్గా మనము ఏం చేస్తే పిల్లలకి కూడా అట్లా ఫాలో చేపించాలన్నమాట. వాళ్ళకి చూసి నేర్చుకోగలగాలి. అప్పుడు పెద్దవాళ్ళు ఏం చేస్తుంటే వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటారు. అది ఏంటి మనకి బెనిఫిట్, వాళ్ళకి కూడా ఫర్దర్గా చాలా బెనిఫిట్ అవుతుంది. కాబట్టి అవి మంచి చెడ్డ నేర్చుకోవడము. అందుకనే మన పెద్దవాళ్ళు పెద్దవాళ్ళని చూసి నేర్చుకోవాలి. తల్లికుంటే పిల్ల చేస్తుంది అట్లా అని చెప్పేసి అని అంటారు అనమాట. సో అందుకనే పెద్దవాళ్ళుగా మనం చూసుకోవాలి. సో ఈ వృత్తాంతంలో మనకి నారద మునిని చూస్తామన్నట్టు. సో వాళ్ళ మదర్ అన్నీ చేస్తూ ఉంటారు. పాపం మళ్ళీ ఆవిడే వంట చేసేసి అన్నీ వడ్డించి ఫస్ట్ డే ఆవిడ అన్నీ చేస్తారు. తర్వాత ఆవిడ మళ్ళీ పనికి వెళ్ళిపోవాలి కదా! ఆవిడ వెళ్ళిపోతారు. అప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే మన నారద మునికి చెప్తారనమాట. సో నారద ముని అందరికీ వాళ్ళకి చూసుకుంటూ ఉంటారు. వాళ్ళకి అన్నం పెట్టడం, వడ్డించడం అంతా చూసుకొని మంచి వాళ్ళు చెప్పే మాటలు వినడము అవన్నీ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళెవరు ఋషులు, భక్తులు కదా! సో వాళ్ళు వాళ్ళ మధ్య ఏం మాటలుంటాయి? ఓన్లీ కృష్ణ కోసమే భగవత్ సంబంధించిన మాటలే ఉంటాయన్నమాట. వాళ్ళు అవే మాట్లాడుకుంటూ ఉంటారు. నారద ముని కూడా అవే వింటూ ఉంటారు. వాళ్ళు తర్వాత వాళ్ళ ప్రసాదం తిన్న తర్వాత క్లీన్ చేయడం, వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఏదైనా వదిలేస్తే అవి తీసుకొని తినేవారనమాట. సో అక్కడేంటి భగవత్ ప్రసాదము తీసుకుంటున్నారు ఋషులు. ఆ ఋషులు తీసుకుని వదిలేసిన పదార్థాలు నారద ముని తీసుకున్నారు. అదేమవుతుంది? అది ఇంకా మహాప్రసాదం అవుతుందనమాట. ఎప్పుడైతే మనం ఫస్ట్ భగవంతుడికి నైవేద్యం పెడతాం. నైవేద్యం పెట్టి మనం తీసుకున్నప్పుడు అది ప్రసాదం అవుతుంది. అదే ప్రసాదం మళ్ళీ మనం గురువులకు కూడా ఆఫర్ చేసినప్పుడు అది మహాప్రసాదం అవుతుందనమాట. గురువు చెంతలకెళ్ళినప్పుడు అది మహాప్రసాదం అవుతుంది. ఎందుకంటే అది భగవద్భక్తులు రెమినెంట్స్‌గా మారుతుందనమాట. వాళ్ళు తిన్నది. సో అలా మహాభక్తుల ప్రసాదం తీసుకొని నారద మునిలో కొంచెం కొంచెం పరివర్తన వస్తూ స్టార్ట్ అవుతూ ఉంటుందన్నమాట. వాళ్ళకి సేవ అంటే 4 మంత్స్. 4 మంత్స్ ఆయన వాళ్ళకి సేవ చేసుకోవడం, వాళ్ళ రెమినెంట్స్ అంటే వాళ్ళ శేష అవి తినడం, భోజనంలో అదే పదార్థాలు ఉంటాయి కదా! ఆ పదార్థాలు వాళ్ళ పర్మిషన్ తీసుకొని తినడం, వాళ్ళకి సేవ చేసుకోవడం, క్లీన్ చేయడం, వాళ్ళకి ఏదైనా కావాలంటే ఇవ్వడం, వాటర్ అందించడం, వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ పర్మిషన్ తీసుకొని అది వినడం, వాళ్ళ స్టోరీస్ ఏవైనా చెప్పుకుంటుంటే ఇప్పుడు మనం ఇంట్రెస్ట్‌ని బట్టి వాళ్ళు ప్రోత్సహిస్తారన్నమాట. వాళ్ళు మనకి చెప్పడానికి ట్రై చేస్తారు. మనం ఎప్పుడైతే మనం వినడానికి మనకి ఉత్సాహం చూపిస్తాము. సో మనకిక్కడ ముఖ్యంగా మనం ఏంటంటే మనకి ఉత్సాహము, శ్రద్ధ ఇవన్నీ కూడా అవసరం అని చెప్తున్నారు. మనం ఇందులోనే మనం తెలుసుకోవాలి. ఎందుకు అంటే నారద ముని చాలా చిన్న వయసు పిల్లాడనమాట ఆయన. ఆయనకి అప్పుడు వయసు 6 ఏళ్ళు అట్లానే ఉంది. 6 ఏళ్ళు, 7 ఏళ్ళు ఉంటుంది. సో ఆ చిన్న వయసులో యాక్చువల్‌గా పిల్లలేం చేస్తారు? హ్యాపీగా బయట ఆడుకుంటారు. అట్లాంటివి చెయ్యకుండా ఆ బాబు ఉండి వాళ్ళ అమ్మ చెప్పినట్టు విని, సేవ చేసుకొని ఋషుల చెప్పే మాటలు విని వాళ్ళ రెమినెంట్స్ తిని తను ఏం చేస్తున్నాడంటే స్లోగా ఆ బయటది మర్చిపోయి వీళ్ళలో ఇన్వాల్వ్ అవుతున్నాడనమాట. ఇక్కడే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడనమాట. దేనివల్ల ఇదంతా జరుగుతుంది? అది మహాప్రసాదం తినడం వల్ల అది స్లోగా, గ్రాడ్యుయల్‌గా పరివర్తన వచ్చిందనమాట. సో అట్లాగే ఇప్పుడు మనం భక్తియుత సేవలో కూడా మనం ఏం చేయాలి? భక్తుల సాంగత్యంలో ఉండడము, భగవంతుడి ప్రసాదం తినడము ద్వారా, ఇంకా భగవత్ కథలు వినడం ద్వారా మనకి క్రమంగా మనకి మార్పు అనేది చూస్తామనమాట. అంత ఈజీ గాదు. ఇప్పుడు మనము బయట చూసినట్టు జస్ట్ టాబ్లెట్ యేసుకున్న వెంటనే ఇంగ్లీష్ మెడిసిన్స్ లాగా మనకి టాబ్లెట్ యేసుకున్న వెంటనే ఫీవర్ ఇంగ్లీష్ మెడిసిన్స్ తగ్గిపోతాయి. అట్లా మనకి తగ్గదనమాట. మనం ఆయుర్వేదం చూసుకున్నామనుకోండి, క్రమంగా ఇప్పుడు కోల్డ్ వచ్చిందనుకోండి 1 వీక్, 2 వీక్స్ సతాయిస్తుందనమాట. అది ఎలా గ్రాడ్యుయల్‌గా మనకి మెడిసిన్స్ వాడినా, వాడకపోయినా మినిమమ్ 2 వీక్స్ అది పడుతుంది. అది తగ్గదు వెంటనే. సో అట్లానే అది సింపుల్ ఎగ్జాంపుల్ అనుకోండి. సోల్‌కి ఇంకా టైం పడుతుంది. అది ఒక జన్మ కావచ్చు, 2 జన్మలు కావచ్చు, ఎన్నైనా కావచ్చు. అది జస్ట్ మనం బాహ్యంగా చూసుకుంటే జస్ట్ మనకి ఈజీగా అర్థం కావడానికి అలా చెప్పాను. సో అట్లా అన్నమాట. సో అది టైం పడుతుంది. కానీ మనము ఏం కావాలంటే మనకి శ్రద్ధ, విశ్వాసము, ఓర్పు అనేది ఉత్సాహము ఇవి కోల్పోకుండా మనము ఉండాలన్నమాట. అప్పుడు ఏంటంటే క్రమంగా మనం గట్టిగా సాధన చేస్తే మనకి ఇప్పుడు మనం ఎవరి దగ్గర అయితే వింటున్నామో గురువుల దగ్గర, వాళ్ళ దగ్గర మనకి విశ్వాసం ఉండాలి. ఓకే. మనం శ్రద్ధగా ఈయన చెప్పింది వింటే మనకి ఇలా జరుగుతుంది.
తగ్గుతుంది క్రమేణా అని చెప్పేసి మనకు విశ్వాసం ఉండాలి. అలా మనకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఈయన చెప్తున్నారు, నేను చెప్తున్నాను, ఇది కరెక్టా అనేసి మనకి ఎలా తెలుస్తుంది? మనకి ఏమున్నాయి ప్రమాణాలు? మనకి భగవద్గీత, భాగవతం ఇవన్నీ మనం వినాలి. విననప్పుడు మన భగవంతుడి గురించి మనకి నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్ వచ్చి మనం తెలుసుకున్నప్పుడు ఓకే, ఇది ఇలా జరిగింది. ఆయన విషయంలో, అంబరీష్ మహారాజ్ విషయంలో ఇలా జరిగింది. ఇట్లా మనకి చాలా వృత్తాంతాలు ఉన్నాయన్నమాట. మనకి భాగవతంలో కానీ, భగవద్గీతలో కొన్ని ఇతిహాసాలు చూసుకుంటే, రామాయణంలో కానీ ఎవరు ఎట్లాగా ఎదిగారు అని. మనకి విశ్వామిత్ర కథ తెలుసు. ఎప్పుడు ఆయన ఎన్నిసార్లు ఆయన సాధన చేశారు, ఆయన జ్ఞానయోగం చేశారు. ఆయన ఏంటి, ఆయన చాలా బ్రహ్మర్షి ఆయన. ఆయన స్టిల్ ఆయన ఫాల్ డౌన్ అయిపోయారు. ఆయన ఇంద్రుడు పంపిస్తాడు అప్సరసని పంపిస్తారు. ఆయన మళ్ళీ ఫాల్ డౌన్ అయిపోతారు. ఊర్వశితో మళ్ళీ ఆయన ఊర్వశి ఆర్ మేనక ఎవరో ఉన్నారు, అప్సరస. సో అయినప్పుడు ఆయన మళ్ళీ పిల్లల్ని కంటారు. ఆయన ఫాల్ డౌన్ అయిపోతారు, కానీ మళ్ళీ ట్రై చేస్తారు. సో అది అంత ఈజీ కాదు. మనము ప్రయత్నిస్తూ ఉండాలి. సో మనకి ఏంటి, శ్రద్ధ, విశ్వాసము, ఓర్పు, ఉత్సాహం, ఇవి 4 మెయిన్ అన్నమాట. సో ఈ 4 కంపల్సరీగా ఉండాలి. ఒకసారి ఎవరైనా రిపీట్ చేస్తారా? ఏం 4 చెప్పండి. జస్ట్ మనకి గుర్తుండడం కోసం చెప్తున్నాను. శ్రద్ధ, విశ్వాసము, ఓర్పు. ఎస్ మాతాజీ, థ్యాంక్ యూ. సో అవి కంపల్సరీ భక్తిలో మనం పురోగమించాలంటే ఇవి కంపల్సరీ ఉండాలన్నమాట. మనం ఏంటి ఇంకా రాలేదు, ఇంకా అవ్వట్లేదు ఏంటంటే మనకి తెలీదు, చెప్పలేము. ఇప్పుడు మనం ప్రీవియస్గా మనము పాపాల గురించి తెలుసుకున్నాం. సంచిత పాపాలు అనేసి, ఫలము అదేంటి ఇంకా బీజ రూపంలో ఉన్న పాపాలు, ఆల్రెడీ బీజం అయిపోయి మొక్కగా మారిన పాపాలు, అదే ట్రీగా అయిపోయినవి. సో అవన్నీ అనుభవించాల్సి వస్తుంది. మనం చెప్పలేమన్నమాట. ఏ స్టేజ్లో అయినా మనకి మార్పు రావచ్చు. కానీ ఇది అంతా చేయడానికి ఈ రోజుల్లో తపస్సు, బయటికెళ్ళి తపస్సు చేయడం అది ఇంపాసిబుల్. ఇంకా అష్టాంగ యోగమా, ఆల్రెడీ మనకి గంట సేపు 2 అవర్స్ 1 అవర్ కూర్చొని 2 అవర్స్ కూర్చొని జపం చేస్తేనే బ్యాక్ పెయిన్ అన్ని ఆ పెయిన్స్ వచ్చేస్తాయి. సో అది ఇంపాసిబుల్. సో ఇది హ్యాపీగా ఈజీగా మనకి చెప్తున్నాను అనమాట. మీరు మంచిగా భక్తుల సాంగత్యంలో ఉండండి, ప్రవచనాలు వినండి. ఇప్పుడు మనం అందరం ఉన్నాం. మనం ఏం చేస్తున్నాము? జస్ట్ మనం వింటున్నాం, కూర్చొని చదువుకుంటున్నాము. భగవద్గీత శ్లోకాలు నేర్చుకుంటున్నాము, వింటున్నాము, ప్రవచనాలు వింటున్నాము. ఇప్పుడు ప్రణవానంద ప్రభుజీ కానీ, నితాయ్ సేవని మాతాజీ కానీ లెక్చర్స్ అన్ని మనం పని చేసుకుంటూ వింటూ ఉంటాము, కూర్చొని వింటాము. సో అట్లాగా మనం పర్టికులర్ టైము మనం ఒక తపస్సు లాగా మనం అది చెయ్యట్లేదు, బట్ మనం వింటున్నాం, తెలుసుకుంటున్నాం. సో అది స్లోగా మనకి ఏంటంటే ఇంజెక్ట్ అవుతుంది అనమాట. మెయిన్గా స్లోగా ఇంజెక్ట్ అయ్యి మన మైండ్లోకి, మనసులోకి, ఓకే నేను ఇది చెయ్యాలి, నేను ఇట్లా ఉంటే నాకు ఇలా చేసి నాకు ఇలా ఫలితం వస్తుంది, నేను అప్పుడు ఇలా పురోగమించగలుగుతాను అని మనం మెయిన్గా మనకి తెలియకుండానే అది మనం ఉత్సాహం చూపిస్తాం అనమాట. సో అట్లా మనము ఈ శ్రద్ధ, విశ్వాసము, ఉత్సాహము అనేది పోగొట్టుకోకుండా చాలా తీవ్రంగా గట్టిగా ప్రయత్నించాలన్నమాట. ఇది నా గోల్ అని పెట్టుకోవాలి. కానీ అది అంత సింపుల్ కాదనమాట. అంత ఈజీగా ఎవరు ఏంటి మనం ఎప్పుడైనా స్పిరిచువల్గా సాధించడానికి అనుకున్నప్పుడు ఎవ్వరి గురించి ఆలోచించకూడదు. ఓకే, ఇది చాలా ఇప్పుడు ఎందుకంటే మీకు బాహ్యంగా అనుకోండి చాలా ఎంకరేజ్మెంట్ వచ్చేస్తుంది. ఓకే ఇది బిజినెస్ చేస్తున్నా, ఓకే ఇది చేయి, చాలా బాగుంటుంది, నేను నీకు సపోర్ట్ చేస్తాను అంటారు. కానీ ఇప్పుడు సోల్గా ఎవరైనా చేశారనుకోండి, ఇదా నాకు అంత ఇంట్రెస్ట్ లేదు అని అంటే అట్లా ఉంటుంది అనమాట. ఎంకరేజ్మెంట్ ఉండదు. ఈవెన్ మన ఫ్యామిలీ నుంచి కూడా మనకి ఎంకరేజ్మెంట్ ఉండదు ఒక్కోసారి. కానీ ఇప్పుడు ప్రభుపాద్ గారిని చూసుకుంటే, ఈ సంస్థ అధ్యాపకులు, ఆయనకి ఫ్యామిలీ సపోర్ట్ లేదు, ఆయనకి ఎవ్వరు సపోర్ట్ లేదు. అయినా కూడా ఆయన ఒక్కరే ఆ వయసులో కూడా ఆయన దృఢ నిశ్చయం చేసుకొని వాళ్ళ గురువు గారి ఆజ్ఞ పాటించాలని, మనకందరికీ ఇంత సౌలభ్యంగా మనం భగవద్ విజ్ఞానం నేర్చుకోవాలని, ఆయన చెప్పిన విజ్ఞానం ఎలా అంటే ఇంకా ఎవరైనా ఇంకా బయట వెళ్ళే సాధారణ మనిషి కూడా నేర్చుకోగలుగుతారనమాట అట్లాగా. సో అలా మనము దృఢ విశ్వాసం ఉండాలి. దృఢ విశ్వాసము, శ్రద్ధ, బాగా ఉత్సాహము, ఓర్పు మనం నేర్చుకోవాలన్నమాట. అది చాలా కష్టం, బట్ ప్రయత్నించాలి, విలువకూడదు. మనం ఎప్పుడు ఎవ్రీ టైం ప్రయత్నిస్తూనే ఉండాలన్నమాట. సో అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం. సో అప్పుడు
అప్పుడు గ్రాడ్యువల్గా మనం ఎప్పుడైతే ఇలా ప్రయత్నిస్తూ ఉంటామో అప్పుడు మనం భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు ఇలా మన మందిరంలో ఏదైనా సేవకి వెళ్ళినప్పుడు మందిర మార్జనంలో పార్టిసిపేట్ చేయడం, ఏదో ఒక సేవ ఎలాంటిదైనా పర్వాలేదు. సో అలా సేవలో పార్టిసిపేట్ చేయడం వల్ల మనకి స్లోగా మనకి ఏంటంటే క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుందన్నమాట. జరిగినప్పుడు మనకి తెలియకుండానే మనకి చాలా ప్రేమ, భక్తి పెరుగుతాయన్నమాట. సో అంకిత భావం పెరుగుతుంది. అంకిత భావం పెరిగినప్పుడు ఏంటంటే మనం ఇంకా ఏదైనా ఆలోచించకుండా చేస్తూ ఉంటూ మనకి ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా టెస్ట్ ఉంటుంది ఖచ్చితంగా. మనం బాహ్యంగానే నార్మల్‌గా డాక్టర్ అవ్వాలన్నా, ఇంజినీర్ అవ్వాలన్నా బోలెడు టెస్టులు పెడతారు. అలాంటప్పుడు సోల్‌లో మనం ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలి, ఎన్ని టెస్టులు ఉంటాయి. సో దేవుడు కూడా అంత టెస్ట్ చేసామంట. ఓకే. వీడు ఐ మీన్ ఇతను ఈమె గాని వీళ్ళు ఉండగలుగుతారా దృఢంగా? ఈ పరిస్థితిలో ఎలా ఉండగలుగుతారు అని చెప్పేసి మనకి పిల్లలు గానియండి, చుట్టాలు గానియండి, ఎవ్వరు రీజన్ లేకుండా ఎవ్వరు రారు. వాళ్ళందరూ మనల్ని స్ట్రాంగ్ చేయడానికే అన్నమాట. మనకి ప్రాబ్లమ్స్ కానీ ఏవైనా ఇప్పుడు సపోజ్ మనకి ఏదైనా పెద్ద ప్రాబ్లమ్ ఉందని తెలిసిందనుకోండి. చిన్న ప్రాబ్లమ్స్ అనేవి చాలా చిన్నది అనిపిస్తాయి. ఇప్పుడు మనకి సోల్ యాక్చువల్ ప్రాబ్లమ్ ఇది. యాక్చువల్‌గా ఇప్పుడు మనకి ఇదంతా విన్న తర్వాత ఏమనిపిస్తుంది? అసలు సోల్ అని తెలుసుకోవడము, దాని విజ్ఞానం గెలుచుకోవడమే అదే పెద్ద ప్రాబ్లమ్ యాక్చువల్‌గా. ఈ మెటీరియల్ ప్రాబ్లమ్స్ అంతా కంపారిజన్ చేసుకుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? కొంచెం కష్టపడతాం. యాక్సిడెంట్ అయిందనుకోండి కష్టపడతాము. సర్జరీ అవుతుంది. ఖచ్చితంగా ఒక 6 మంత్స్, 7 మంత్స్ అని చెప్తారు. ఆ ప్రొబేషన్ పీరియడ్‌లో మనం అంతా హెల్త్ ఇష్యూస్ చేసుకుంటే అది సాల్వ్ అయిపోతుంది. బట్ సోల్ ప్రాబ్లమ్ ఎట్లా రెక్టిఫై అవుతుంది? అంత ఈజీ కాదది. సో మనకి గురు కృప, వైష్ణవుల కృప, భగవంతుడి కృప ఇవన్నీ కావాలి. సో మనం అలాంటప్పుడు ఏంటంటే మనము దృఢ విశ్వాసంతో మనము పేషెన్స్ కోల్పోకుండా, ఓర్పు కోల్పోకుండా ప్రయత్నిస్తూ ఉండాలన్నమాట. సో అట్లా మనకి అప్పుడు భక్తి భావన అన్నది పెరుగుతుంది. ప్రేమ అనేది పెరుగుతుంది. ఎప్పుడు మనం ఎల్లప్పుడూ భగవత్ కథలు వింటూ, భగవత్ శ్రవణం చేస్తూ ఉన్నప్పుడు మనకి శ్రవణము, కీర్తనము, స్మరణము అనేది చాలా ఇంపార్టెంట్. మీరు గమనిస్తే మనము ఎప్పుడంటే కీర్తనలో పార్టిసిపేట్ చేసామనుకోండి, మనకు తెలియకుండానే మనం పార్టిసిపేట్ చేసేస్తామనమాట. ఇప్పుడు భజన, కీర్తన జరిగిందనుకోండి, మనం హరే కృష్ణ, హరే కృష్ణ అనేసి పార్టిసిపేట్ చేసినప్పుడు మనలో తెలియకుండానే ఉత్సాహం వచ్చేస్తుంది. సో మనం అలా ఖచ్చితంగా మన కీర్తనలు చేయడము, స్మరణ చేసుకోవడము, భగవత్ శ్రవణం చేయడము అలాంటివన్నీ చేసుకోవాలన్నమాట. అప్పుడు అది మనకి ఈజీ పాత్ అవుతుంది. ఇప్పుడు మీరే చెప్పండి. ఇప్పుడు అష్టాంగ యోగం చేయమంటే ఎవరైనా చేయగలుగుతారా? నో, అసలు ఇంపాసిబుల్ అనమాట. ఇంపాసిబుల్. ఇంకొకటేందంటే బ్రహ్మజ్యోతి అని గాని, అదేంటంటే బ్రహ్మజ్యోతంలో లీనమైనా కూడా అది బ్రహ్మజ్యోతిలో కలిసిపోతాము అది అంటారు. అది ఏంటంటే కొంచెం పీరియడ్ అనమాట. కొన్ని పీరియడ్. ఇప్పుడు సపోజ్ మనం షాపింగ్ మాల్‌కెళ్ళామనుకోండి, ఫుల్లుగా ఖర్చు పెడతాము. అంతా చేస్తాం. అది షాపింగ్ మాల్ అంతే క్రెడిట్ కార్డ్ జీరో అయిపోయిన వెంటనే మొత్తం అయిపోతుంది. సిమిలర్‌లీ అట్లానే అనమాట. బ్రహ్మజ్యోతిలోకెళ్ళినప్పుడు గూడా ఎందుకంటే మన నేచర్ ఏంటి యాక్చువల్‌గా మనం ఇందాక తెలుసుకున్నాం. మన నేచర్ ఆఫ్ ది ఆత్మ ఏంటి? సర్వ్ చేయడము, అట్రాక్ట్ అవ్వడం. సో ఇవి 2 అక్కడ ఉండవు బ్రహ్మజ్యోతిలో. ఈ బ్రహ్మజ్యోతిలో జస్ట్ కాంతి ఉంటుంది. మనకి ఎప్పుడైతే భగవంతుడు మనకి రూపానికి ధ్యానం చేయడం, మనకి పాదాల నుంచి మనము ఎట్లా ధ్యానం చేయాలి అనేది మనం తెలుసుకున్నాం ఇంతకుముందు. సో అప్పుడు ఏంటి మనకు ధ్యానం ఈజీగా ఉంటదనమాట. రాధాకృష్ణ చూడడం కానీ, లడ్డు గోపాల్ కానీ, మనకి ఎవరైనా సో వాళ్ళని మనము స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళని అట్లా మనకి ఈజీగా అట్రాక్ట్ అయిపోతామనమాట. సర్వీస్ చేయడానికి కూడా మనకి ఉత్సాహం వస్తది అది. సో అట్లాగా మనం సేవ చేసే నేచర్ కాబట్టి ఎప్పుడైతే భగవత్ ప్రాప్తి వస్తుందో అప్పుడు మనము కంప్లీట్‌గా పరిపూర్ణంగా సాటిస్ఫై అవుతుందన్నమాట. అప్పుడు సోల్ సాటిస్ఫై అవుతుంది. అది యాక్చువల్ సోల్ సాటిస్ఫాక్షన్. మనం ఇంకో ఉదాహరణ కూడా తీసుకోవచ్చు. సపోజ్ మన పిల్లలు చిన్నప్పుడు కిచెన్ టాయ్స్ అడుగుతారు. కిచెన్ టాయ్స్ సెట్ మనం ఇచ్చేస్తాం. కిచెన్ టాయ్స్ సెట్ ఇచ్చినప్పుడు మమ్మీ ఎట్లా కుక్ చేస్తుంది అని చెప్పేసి వాళ్ళు కూడా కుకింగ్ చేయడం అంతా సేమ్ సిమిలర్ టు చేస్తారు. బట్ ఆ పాప వండిన పదార్థాలు మనం తింటే సాటిస్ఫై అవుతామా? అవ్వము. ఎందుకంటే అది రియల్ కాదు. మనకు తెలుసు. అది అమ్మాయి జస్ట్ ఇమిటేట్ చేస్తుంది. మనం ఎప్పుడైతే యాక్చువల్‌గా తింటామో అప్పుడే సాటిస్ఫై అవుతాం. కానీ అది ఫేక్‌ది తింటే మనం సాటిస్ఫై అవ్వము. అది మనకి తెలుసు. ఆ పాపకి కూడా తెలుసు. సో, అట్లానే ఎప్పుడైతే మనము రియల్‌గా పరమాత్మకి సేవ చేసి ఆయన గురించి కీర్తనలు చేస్తామో అప్పుడే పర్ఫెక్ట్ సాటిస్ఫాక్షన్ వస్తదనమాట. సో, అట్లాగా మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారన్నమాట. సుసుఖం కర్తుం అవ్యయం అని చెప్పేసి. అది ఈజీ అని సులభమైన మార్గము అని చెప్పేసి మనకి కృష్ణ ఇక్కడ చెప్తున్నారు. సో, నెక్స్ట్ ఇంకా ఇంకా
ఇక్కడ మనకి కృష్ణ భగవద్గీతలో చూసుకుంటే ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తి యోగతః. మనకి ఏంటంటే ఇక్కడే మనకి ఏమిచ్చారు ప్రభుపాద్ గారు, ఎట్లా మనకి మనసులో కల్మషాలన్నీ పోగొట్టుకోగలం అని చెప్పేసానని చెప్పారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నిరంతరం మనము ఈ నామజపం చేస్తూ, అది కూడా శ్రద్ధగా, ఎప్పుడైతే మనం శ్రద్ధగా బ్రహ్మముహూర్తం టైంలో మనం శ్రద్ధగా ఈ సాధన చేస్తామో అప్పుడు మనకి స్లోగా నివృత్తి అవుతుందన్నమాట. మెయిన్గా స్లోగా మనకి పాపాలన్నీ తొలగడము అవన్నీ జరుగుతాయి అన్నమాట. మనకి 9 స్టేజెస్ ఆఫ్ భక్తి ఉంది. 9 స్టేజెస్ ఆఫ్ భక్తి ఏంటంటే భజన క్రియ, అనర్థ నివృత్తి, శ్రద్ధ, ఏంటి ప్రేమ, లాస్ట్కి భగవత్ అనుభూతి అవన్నీ వస్తాయి. భావ స్టేజ్, ప్రేమ స్టేజ్ అవన్నీ ఉన్నాయి అన్నమాట. 9 స్టేజెస్ ఆఫ్ ఉన్నాయి. సో అది మనం ఒక్కొక్క స్టేజ్ దాటుకుంటూ రావడానికి, మనము ఈ కల్మషాలు పోగొట్టుకోవడానికి నిరంతరము శ్రద్ధగా మనం చేయాలన్నమాట. నామజపం చేయాలి, నామస్మరణ చేస్తూ ఉండాలి. సో నామస్మరణ చేసినప్పుడు మన మనసులోని కల్మషాలన్నీ తొలగి, అప్పుడు యాక్చువల్గా మనకి భగవంతుడు ఏంటి, అప్పుడు మీరు జపం చేసిన తర్వాత భగవద్గీత నాలెడ్జ్ వేరేలా ఉంటుంది. జపం చేయకుండా చదివినప్పుడు ఇంకోలాగా ఉంటుంది అనమాట. సో అప్పుడు మనకి ప్రభుపాద్ గారి కృప అవన్నీ కూడా లభిస్తాయి అనమాట. అప్పుడు మీకు జ్ఞానం ఇంకోలా తెలుస్తుంది అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది ఆల్రెడీ మనం చాలాసార్లు వినే ఉంటాము, మీకు గోవర్ధన్ ప్రభుజీ చెప్పుకుంటారు. సో అది ఎలా అంటే, ఒక ఋషి ఉంటాడు, ఒక జస్ట్ చెప్పులు కుట్టే ఆయన ఉంటారు. అప్పుడు నారదముని వస్తారు. నారదముని వచ్చి అడుగుతారనమాట. నారదముని కనిపిస్తుంటే ఒక ఋషి అడుగుతారనమాట. ఋషి అడిగి, నేను చాలా ధారణ చేస్తున్నాను, నేను చాలా జ్ఞానం సంపాదించాను, నేను చాలా తపస్సు చేస్తున్నాను, నేను ఎప్పుడు తొందరగా ఏంటి భగవత్ ప్రాప్తి పొందుతాను, మీరు చెప్తారా అనేసి అడిగితే, ఎస్ ప్రభుజీ ప్లీజ్. ఓకే. యాక్చువల్‌గా చెప్తారు, అడుగుతారనమాట. సరే నేను కనుక్కుంటాను విష్ణుమూర్తికెళ్ళినప్పుడు అని చెప్తారు. కాబ్లర్ గూడా, ఆ చెప్పులు కుట్టే ఆయన గూడా అడుగుతారనమాట. నారదమునికి ఆయనకి ఆసనమేసి, దండవత్ ప్రణామాలు చేసి, ఆయనకి వాటర్ ఇచ్చి తాగడానికి, మీరు చెప్పండి ఎలా ఉన్నారు భగవంతుడు, మీరు ఇలా నన్ను కనుక్కోండి, నేను ఎప్పుడు భగవత్ ప్రాప్తి నాకు పొందుతాను అని చెప్పేసి చెప్తారు. అప్పుడు నారదముని వెళ్తారు. వెళ్ళి అప్పుడు అడిగినప్పుడు భగవంతుడు ఏం చెప్తా అంటే, ఈ చెప్పులు కుట్టే ఆయన ఎలా ఉన్నారో అతనే తొందరగా పొందుతాడు నన్ను అని చెప్తారు. అదేంటి, ఈ ఈ ఋషి ఆయన ఇంత సాధన చేస్తున్నాడు, ఇంత జ్ఞానం చేసుకున్నాడు, ఇంత వేదాలు చదువుతున్నాడు, ఇతనికి రాదా అనేసి అని అడుగుతారు. సరే నేను ఒకటి చెప్తాను, అది నువ్వు వాళ్ళని వెళ్ళి అడుగు, అప్పుడు ఎవరు చెప్తారో చెప్పు, నాకు అప్పుడు నీకు అర్థమవుతుంది అంటారు. దేవుడు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అంటే, సూది ఉంటుంది కదా, నీటిల్లో ఏనుగుని దూరుస్తున్నారు అని చెప్పేసి అని అంటారనమాట. చెప్పు అంటే, అప్పుడు ఆయన వచ్చి సేమ్ టు సేమ్ ఇక్కడ చెప్తారు, ఋషికి చెప్తారు. ఏంటి దేవాది దేవుడు ఏమన్నారు, మీరు కనుక్కున్నారా, ఏం చెప్పారు, ఏం చేస్తున్నారు భగవంతుడు అంటే, సూది హోల్లో ఆయన ఏనుగుని దూర్చడానికి ట్రై చేస్తున్నారు అని చెప్తారు. ఏనుగు అంటే, ఏంటి భగవంతుడు ఏంటి, ఎందుకు అలా చేస్తున్నారు, ఆయన అది అలా దూర్చగలరా, ఎందుకు అలాంటి పనులు చేస్తున్నారు అని చెప్పేసి ఋషి అంటాడు. బట్ కాబ్లర్ ఏమంటాడు, ఓకే అవునా, అది భగవంతుడికి ఏది సాధ్యం కాదు, ఏదైనా సాధ్యం అవుతుంది. ఆయన సూదిలోంచే తీసుకెళ్ళగలడు, వేరే దాంట్లోంచి ఎక్కడి నుంచైనా తీసుకెళ్ళగలరు. భగవంతుడు దివ్యుడు, ఆయనకి అన్ని అసాధ్యమైనదంటూ ఏం లేదు, ఆయన దేవాది దేవుడు అని చెప్పేసి అని అంటామాట. ఏంటి, ఇతను నార్మల్, ఇతనికి వేద జ్ఞానం లేదు, ఆయన పాఠశాలకు వెళ్ళలేదు, ఆయన ఏమి చదువుకోలేదు, ఆయనకి భగవంతుడి గురించి తెలుసుకోలేదు. జస్ట్ ఆయన అతను భాగవతుడు వచ్చినప్పుడు అతనికి సేవ చేసి, ఆయనకి ప్రణామాలు ఇచ్చి, ఆయన జస్ట్ ఈజీగా తెలుసుకున్నాడు అనమాట. జస్ట్ భగవంతుడికి ఏదైనా సాధ్యం అవుతుంది అని చెప్పేసి అట్లాగా. సో మనమే అంత కాంపిటీటివ్గా, అంత ఫుల్గా మనం కష్టపడి అష్టాంగ యోగ చేసి ఆ జ్ఞానం అదంతా అవసరం లేదు అనమాట. ఇప్పుడు నారదముని విషయంలో కూడా అప్పుడు ఆ బాబు సేవ చేశాడు. ఆ అబ్బాయికి వేద జ్ఞానం లేదు, ఆయన పాఠశాలకి గురుకులాలకి ఏమి ఎక్కడికి వెళ్ళలేదు. బట్ స్టిల్ ఆయనకి అది ఎట్లా ప్రాప్తించింది
అనుభవించింది భగవత్ అనుభూతి. ఇప్పుడు ఏంటి అతను ఎటర్నల్. ఆయన అన్నిటికీ అన్ని లోకాలకి వీసా ఉంది. మనకి వీసా మనకి అంత ఈజీగా వీసా అమెరికా రాదు. ఎక్కడికి రాదు. బట్ ఏంటి ఆయన అన్ని లోకాస్‌కి ఈజీగా వీసా పర్మిట్ ఉంది. ఆయన ఎక్కడికైనా ఎళ్ళొచ్చు. సో, అట్లా అన్నమాట. సో, ఆయన ఎట్లా సాధించగలిగారు ఆయన? ఆయన ఇప్పుడు మనకి ఈ ఈ దాంట్లో చూస్తే ఈ వృత్తాంతంలో ఈ ఉదాహరణలో చూసుకుంటే ఆయనకేం వేద పాఠశాలలకెళ్ళలేదు, ఆ గురుకులానికెళ్ళలేదు. ఆయన ఏం నేర్చుకోలేదు. జస్ట్ భగవద్భక్తులకి, ఆ ఋషులకి వాళ్ళకి సేవ చేసుకున్నారు. వాళ్ళ భగవత్ ప్రసాదాన్ని తీసుకున్నారు. వాళ్ళ చెప్పిన విషయాలను వినడం, ఆలకించడం, అది సాధన చేయడం. నేను ఈ మంత్రం జపించొచ్చా అని అడిగి వాళ్ళని తీసుకొని నాకేదైనా మంత్రోపదేశం చేయండి అని అడిగి తీసుకొని ఆ మంత్ర ధారణ చేయడం, సాధన చేయడం ద్వారా అతను ఏమయ్యాడంటే అసలు గొప్ప వ్యక్తిగా మారిపోయాడనమాట. ఆయన సోల్ చేంజ్ చేసుకున్నారనమాట. ఇప్పుడు ఈ సోల్‌ని చేంజ్ చేసుకోవడం అంత ఈజీ గాదు. సో, అతను సాధన చేశారు, ధారణ చేశారు, విశ్వాసం ఉంచాడు, శ్రద్ధతో, ఓర్పుగా చేశారు. ఇప్పుడు ఆయన విషయంలో ఇంకా మనం నారద ముని విషయంలో చూసుకుంటే ఆయనకేమవుతుంది పాపం కొన్ని రోజుల తర్వాత వాళ్ళ అమ్మగారికి పాము కాటేసి చనిపోతారు. చనిపోయినప్పుడు ఆయన ఇప్పుడు మనం నార్మల్‌గా చూసుకోండి మనం ఎవరికైనా మనకి మామూలుగా మన పిల్లలకి చిన్న దెబ్బ తగిలితేనే మనం అసలు మనసు ఫీల్ అయిపోతామనమాట. ఆయన అంత స్ట్రాంగ్‌గా ఎలా తయారయ్యారు? అతను ఇది చనిపోవడం అనేది మెయిన్ ప్రాబ్లమ్ కాదు. ఆ సోల్ డెస్టినేషన్ అనేది మెయిన్ ప్రాబ్లము అని తెలుసుకున్నామంటే, మనం ఏదైనా పెద్దది తెలుసుకున్నామనుకోండి, ఇది చాలా చిన్న చిన్నగా అనిపిస్తాయన్నమాట. సో, యాక్చువల్ ప్రాబ్లమ్ ఏంటి? సోల్ ప్రాబ్లమ్. సో, అది ఆయనకి ఓకే. నేను ఇంకా సాధన చేయడానికి ఇప్పుడు ఆయన తల్లి ఉందనుకోండి, ఆయన బాధ్యత. ఆయనని చూసుకోవాలి. తల్లిని చూసుకోవడము, అంతా సేవ చేసుకోవడం అది తప్పు కాదు. బట్ ఏంటంటే సో, ఇతను పురోగమించాలి భక్తిలో అని జెప్పేసి అతను ఎలా మన వే ఆఫ్ థింకింగ్ అండ్ వే ఆఫ్ థింకింగ్ థింగ్స్ యాటిట్యూడ్ అనేది చేంజ్ అయిపోతుందనమాట. ఎప్పుడైతే మనం భక్తిలో ఉంటామో వే ఆఫ్ థింకింగ్ థింగ్స్ అవన్నీ మారిపోతాయన్నమాట. సో, ఓకే. భగవంతుడు ఇది నా మంచి గురించే చేశారు. నేను ఇంకా పురోగమించడానికి చేశారు అని జెప్పేసి మనం అట్లా ఆలోచిస్తామనమాట. వే ఆఫ్ థింకింగ్ ప్రాసెస్ అనేది చేంజ్ అయిపోతది. మనం ఎప్పుడైతే భక్తి మనము సీరియస్‌గా చేస్తామో, సాధన చేస్తామో. సో, అది మనము మోస్ట్‌లీ కవర్ చేసామనుకుంటున్నాను. ఇంకా మనకి ఆహ్, సో, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. భక్తి యుక్త సేవ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా స్ట్రాంగ్. మనం ఎలాంటి పాపాలు అయినా అది గ్రాడ్యుయల్‌గా రిమూవ్ చేస్తుంది. ఆ పాపాలనేవి ఖచ్చితంగా చిన్నదైనా, పెద్దదైనా పాపం ఫలితమైతే అనుభవించడం కంపల్సరీ. బట్ అదేంటంటే అది అనుభవించేది శాతం కొంచెం తగ్గుతదనమాట అంతే. ఇప్పుడు మనము గోరుతో పోయేది గొడ్డలతో పోయేది గోరుతో పోయింది అట్లా అంటాం గదా! అట్లా అనమాట. అది తగ్గుతుంది. బట్ మనకి ఇప్పుడు మనకి ఏదైనా తేలు కుట్టే చోట చీమ కుట్టిద్దనమాట అంతే. కానీ మనకి పెయిన్ అయితే వస్తది కంపల్సరీ. కానీ ఆ పెయిన్ యొక్క తీవ్రత మట్టికి తగ్గుతదనమాట. సో, ఈ భక్తియుత సేవ అనేది చాలా బలమైనది. సో, మనం దాన్ని సీరియస్‌గా తీసుకొని, మనం అర్థం చేసుకొని, తెలుసుకొని మనము చాలా ఫాలో అవ్వాలనమాట. కానీ దాంట్లో ఓర్పుగా ఉండాలి, చాలా శ్రద్ధగా ఉండాలి, విశ్వాసం చూయించాలి. మనము నిత్యం భాగవతులతో సాంగత్యం చేసుకోవడము, సేవ చేసుకోవడము ఇవన్నీ చేస్తూ ఉంటే మనకి గ్రాడ్యుయల్‌గా ఆత్మ అనేది పురోగమిస్తుంది. మనకి భగవంతుడి పట్ల ప్రేమ, భక్తి అనేది ఇంప్రూవ్ అవుతాయన్నమాట. ఇంకా ఇంక్రీజ్ అవుతాయి. సో, అప్పుడు ఇంక్రీజ్ అయినప్పుడు మీరు మోర్‌గా డివోషనల్ సర్వీస్ చేయగలుగుతారు. అట్లా అది అన్నమాట. సో, అట్లా గ్రాడ్యుయల్‌గా ఇప్పుడు 4 కుమారులున్నారు. సనక, సనత్ కుమారులు. సో, వాళ్ళు ఏంటి ఫస్ట్ వాళ్ళు జ్ఞానులు. బ్రహ్మజ్యోతి వాళ్ళు కానీ బట్ ఎప్పుడైతే భగవద్‌ది తులసి దళము రుచి చూస్తారో అప్పుడు వాళ్ళు భక్తులుగా మారిపోతారనమాట. సో, అలా. సో, మనం ఎప్పుడైతే భక్తుల సాంగత్యంలోకొస్తామో మనం నారదముని ఎగ్జాంపుల్ తీసుకున్నా గానీ, ఇంకా మనకి యాక్చువల్‌గా చైతన్య చరితామృతంలో గూడా ఒకటుంటుంది. ఒక మృగారి అనే వేటగాడు ఒక భక్తుడిలా మారిపోతారనమాట. మనకి అందరికీ తెలుసు వాల్మీకి రామాయణం. వాల్మీకి గారు ఎట్లా మారారు, ఆయన ఫస్ట్ ఎలా ఉండేవాళ్ళు, ఆయన ఏ స్టేజ్ నుంచి వాల్మీకిగా ఎలా ఎదిగారో మనకు తెలుసు. ఈ కేవలం నామ జపము, స్మరణ వల్ల. సో, అలా అనమాట భక్తుల సాంగత్యం వల్ల. సో, అది మనము మైండ్‌లో పెట్టుకొని దీనిపైన విశ్వాసం ఉంచి స్ట్రాంగ్‌గా ఈ భక్తియుత సేవ ఒక్కటే మార్గం. ఇంకా మినహా ఇంకే మార్గము లేదు. అందులో ప్రభుపాద్ గారు మనకి ఈజీ వేలో చేశారనమాట. మీరు ఎవరైనా అబిడ్స్ టెంపుల్‌కి కానీ అట్లాగా ఏదైనా ఇస్కాన్ టెంపుల్‌కి విజిట్ చేశారా? చేసాం లాస్ట్ మాతాజీ. 2 ఎప్పుడు ఇయర్స్. వెళ్తానే ఉంటాం మాతాజీ.
ఓకే. ఓకే. ఓకే మాతాజీ. సో, అక్కడ ఎలా ఉంటుంది స్కెడ్యూల్ అంటే ఫస్ట్ మార్నింగ్ మంగళారతి, తర్వాత శృంగారారతి, తర్వాత వైకాలిక ఆరతి అని ఉంటుంది. తర్వాత సంధ్యా ఆరతి ఉంటుంది. తర్వాత శయన ఆరతి. ఏంటంటే ప్రభుపాద్ గారు ఎంత సింప్లిఫైడ్‌గా చేశారంటే, ఇప్పుడు మీరు మెకానికల్‌గా చేయలేరు ఏది. అట్లా చేశారనమాట. ఇప్పుడు మంగళారతి పాడారనుకోండి, మన మనం మెకానికల్‌గా ఇప్పుడు మనకి ఏదైనా ఇప్పుడు రిచువల్స్ ఉన్నాయనుకోండి, ఇది ఇలా చేయాలి అంటే ఇలా టకటక ఇలా చేసేస్తాం. మైండ్ ఎక్కడో ఉంటుంది. ఫిజికల్లీ ప్రెజెంట్, మెంటల్లీ అబ్సెంట్ అనమాట. మైండ్ ఎక్కడో ఆలోచిస్తూ ఉంటుంది. మనం ఫిజికల్‌గా ఈ పూజలు ఇలా చేస్తూ ఉంటాం. అట్లా మనం చేయలేమనమాట. రిచువలిస్టిక్‌గా అలా చేయలేం. మెకానికల్‌గా అస్సలు చేయలేం. ప్రభుపాద్ గారు అంత బాగా పెట్టారంటే, మనము పాడాలి. ఇప్పుడు మంగళారతి మనం చేసుకున్నాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య. సో, అది మనం మీనింగ్ తెలుసుకోవాలన్నమాట. మీనింగ్ తెలుసుకున్నప్పుడు మనం దాంట్లో ఇన్వాల్వ్ అవుతాం. ఇప్పుడు మనము ఫస్ట్ ఆహ్ మంగళారతి చేస్తాము పొద్దున్న. పొద్దున్న చేసినప్పుడు ఏం చేస్తాము? యాహ్! స యెస్. సంసార భావ. సంసార దావా చేసినప్పుడు థాంక్ యూ మేడం. సంసార దావా చేసినప్పుడు మనం సంసార దావాల నుంచి ఎలా బయటపడాలి? ఎలా బయటికి రావాలి? అని చెప్పేసి మనకి గురువు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. వివరిస్తున్నారనమాట. సో, అక్కడ సంసార దావా నుంచి మహాప్రభు కృప ఉంటుంది. నెక్స్ట్ ఒక్కొక్క శ్లోక అనమాట. ఒక్కొక్క శ్లోక ఇప్పుడు ప్రసాదము యస్య ప్రసాద భగవత్ ప్రసాద ఒకటుంటుంది. అండ్ ఏంటి అది లాస్ట్ శ్లోకం. అదేంటంటే గురు బ్లెస్సింగ్స్ అనమాట. నెక్స్ట్ ప్రసాదం యొక్క బ్లెస్సింగ్స్ గురించి ఎలా ఉంటుంది? చతుర్విధాః మహాప్రసాదం అది అట్లాగనమాట. సో, మనం ఏది మెకానికల్‌గా చేయలేము. అన్నీ మనం పాడుతున్నప్పుడే మనకు తెలుస్తుందనమాట. సో, అట్లాగా అంత పెట్టేశారనమాట. మళ్ళీ విభావరి శేష పాడినా గాని, యశోమతి నందన వ్రజభరో నాగర గోకుల రంజన కానా అన్నప్పుడు ఏంటి మనకి యశోమతి నందనుడు అంటే కృష్ణుడు. వ్రజ ఆహ్, వ్రజ రన్ వ్రజ రజ్ వ్రజ జన రంజన అంటే ఏంటి? వ్రజవాసులందరికీ ఆయన రంజింపజేస్తారాయన. ఆయన వేణువుతో, ఆయన లీలలతో అలా. సో, మనం ఏది మెకానికల్‌గా చేయలేమనమాట. అంత పర్ఫెక్ట్‌గా పెట్టారనమాట ప్రభుపాద్ గారు. సో, మనము ప్రతి దాంట్లో మీనింగ్ తెలుసుకొని చేశామనుకోండి, మనం తులసి ఆరతి చేసినా గానీ, మంగళారతి చేసినా గానీ, ఏదైనా నరసింహారతి చేసినా గూడా మనకి స్ట్రెంగ్త్ కావాలంటే నరసింహస్వామికి ప్రే చేసుకోవడము, తులసి సేవ చేసుకోవడము, ఇలా చేసుకుంటూ ఏంటంటే గ్రాడ్యుయల్‌గా మనలో భక్తిలో పురోగమించడానికి చాలా అవకాశాలు ఉంటాయన్నమాట. సో, అది మనకి అందుకని ఈ శ్లోకంలో మనకి ఇలా చెప్తున్నారనమాట. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. సో, లాస్ట్‌లో ఏం చెప్తున్నారు? సుసుఖం కర్తుమవ్యయం. అందుకని చాలా ఈజీ అండ్ పాత్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారన్నమాట ప్రభుపాద్ గారు. ఇది పర్పస్ చాలా బావుంది. మీరందరూ దయచేసి చదవండి. మీకు ఇంకా ఏదైనా సందేహాలుంటే నెక్స్ట్ క్లాస్‌లో మనకి చెప్తారు. ఓకే. థాంక్ యూ వెరీ మచ్. ఎవరినైనా నేను ఏదైనా మాట అని హర్ట్ చేసుంటే నా పదాల ద్వారా గానీ ఏదైనా క్షమించండి. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృంద की जय. శ్రీల ప్రభుపాద్ की जय. గురు మహారాజ్ की जय. థాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే చెప్పండి. కృష్ణ మాతాజీ, హరి ధన్యవాదాలు. హరి బోల్ మాతాజీ. ఎక్సలెంట్. చాలా హరే బాగా కృష్ణ చేశారు. మాతాజీ. హరే కృష్ణ చెప్పండి. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ గోవర్ధన్ ప్రభుజీ ఎందుకు రాలేదు ఇన్ని రోజులు? ఆయన ఒక యాత్రకెళ్లారు. సో, ఆయనకి కొంచెం ఆరోగ్యం బాలేదు. ఇంకా వేరే పనులుండడం వల్ల రాలేదమ్మా. మాతాజీ ప్రభుజీకి చెప్పండి, అరట్టైలో గ్రూప్ ని జాయిన్ చేయమని చెప్పండి. అది కూడా వాట్సాప్ లాగానే ఉంటదంట. అది ఇండియన్ అంట. ఓకే. ఓకే. ష్యూర్ మాతాజీ. అది చెప్తాను మాతాజీ. థ్యాంక్ యూ. ఓకే మాతాజీ. మాతాజీ. థ్యాంక్ యూ. హరే ఓకే. కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చాలా బాగా చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. అంతా గురువు కృప, వైష్ణవ కృప. ఓకే మాతాజీ. తెలియని విషయాలు తెలుసుకున్నాం మాతాజీ. ఎలా ఉండాలి, ఎలా గురువుల సాంగత్యం తీసుకోవాలి అవన్నీ. థ్యాంక్ యూ మాతాజీ. ఇది మనం అంటే గట్టిగా సాధన అయితే మనం పట్టుకోవాలన్నమాట. గట్టిగా సాధన చేస్తేనే ఇది పాసిబుల్ అవుతది. లేకపోతే పాసిబుల్ కాదు.
ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. సో శ్రీదేవి మాతాజీ, పావని మాతాజీ ఎండ్ చేయొచ్చా ఇప్పుడు? మీరు చేయండి మాతాజీ, ఎండ్ చేసేయండి మీరు హోస్ట్ ఓకే కదా, ఓకే, మీరు end చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. ధన్యవాద ప్రణామ్. హరే శ్రీదేవి మాతాజీ హరే కృష్ణ. Yes, మాతాజీ హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. మీరు లైన్ లో లేరు మాతాజీ. ఆ? శ్రీదేవి మాతాజీ కనిపించడం లేదు. లేదు మాతాజీ, వీడియో ఆన్ చేసుకోలేదు, పనిలో ఉన్నాను, ఓకే ఓకే సో పని చేస్తున్నాను. చాలా బాగా చెప్పారు మాతాజీ, పద్మావతి మాతాజీ, మాతాజీ. చాలా బాగా, ఫస్ట్ టైం చెప్పినట్టు లేదు, మంచిగా చెప్పారు. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్ మాతాజీ. మాతాజీ కర్నూలా మాతాజీ మీది? పద్మావతి మాతాజీ చెప్పండి. మీది కర్నూలా మాతాజీ? కర్నూలు కాదు మాతాజీ, హైదరాబాద్. ఓకే. ఈ మాతాజీ, స్టోరీ recording మాతాజీ stop ఇంకొకటి చేస్తారా? నారదుడిది, అది నారదుడు